పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు ఆత్మీయత, మత సామరస్యానికి ప్రతీక అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. రంజాన్ మాసం సందర్భంగా గాజువాక కనితి రోడ్డులోని మాదీనా మసీదు, మాదీనా యూత్ ఆధ్వర్యంలో శనివారం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పల్లా పాల్గొని ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని అనంతరం ఇఫ్తార్ విందు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముస్లింలు ఐక్యతకు మారుపేరని అన్నారు. గాజువాక ప్రాంతంలో షాదీఖానా ఏర్పాటుకు చర్యలు తీసుకుంటానని తెలిపారు. నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు చేపట్టి భక్తిభావాన్ని చాటుతున్నారని కొనియాడారు. కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి, చింతలపూడి వెంకట్రామయ్య, గాజువాక సిఐ పార్థసారథి, మైనార్టీ నాయకులు ఐహెచ్ ఫారూఖీ, ముస్లిం పెద్దలు రజీవుల్లా, షౌకత్ అలీ, ఆరిఫ్, పీర్ బాబా, మునవర్, మిస్కిన్, సలీం, ఆసిఫ్, మదీనా వలీ, మహమ్మద్ రఫీ, బాలునాయుడు, అన్ని మసీదుల పెద్దలు, మదీనా యూత్ సభ్యులు పాల్గొన్నారు. రంజాన్ సందర్భంగా మన మదీనా యూత్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ఇఫ్తార్ విందుకి మరి ఇచ్చేసినటువంటి పెద్దలు నాగిరెడ్డి గారికి, మరో పెద్దలు చేస్తున్నటువంటి ఈ పూజలు ఖచ్చితంగా ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షిగా ఉండాలి. మన పిల్ల పాపలు అందరూ కూడా మంచిగా స్థిరపడాలి, మత సామరస్యానికి క్షేమంగా మన ప్రాంతం ఉండాలని చెప్పేసి ఆ భగవంతుడిని వేడుకుంటూ ఖచ్చితంగా మనం ఏదైతే ఇక్కడ షాదీఖానా మనం ఆశిస్తున్నామో, గతంలో మేము ఫైల్ మూవ్ చేసాం. అక్కడ 86వ సర్వే నెంబర్లో ఖచ్చితంగా అక్కడ షాదీఖానా ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు మాటిస్తున్నాం. ఇదే కాకుండా మనకి కమ్యూనిటీ అడిగారు, దాంట్లో చిన్న ఇష్యూ ఉండి ఖచ్చితంగా అది పరిష్కారం చేసి మనకు అందుబాటులో వచ్చేటట్టు కూడా చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకమారు మీ అందరికీ కూడా మేము ఈద్ ముబారక్ తెలియజేస్తూ, ఎందుకంటే మనకి నెలంతా కూడా పూజ చేస్తారు కనుక మనం ఆ భగవంతుడి యొక్క ఆశలు అందరూ ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు కూడా వాటర్ ఉండేవారు, అప్పుడు ఆ టైంలో తీసుకెళ్లారు. అదేవిధంగా కమిటీల గురించి కూడా మీకు స్థలాన్ని చూపించడం జరిగింది. కాబట్టి గవర్నమెంట్ పరంగా ఏదున్నా సరే మీరు చూసి దాన్ని ఖచ్చితంగా మా యొక్క ముస్లిం సోదరులకు షాదీఖానా మరియు కమ్యూనిటీలు మాకు ఇప్పించవలసిందిగా మా ముస్లిం సందర్భం కూడా కోరుతూ, ఇప్పుడు మన గాజువాక నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మరియు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి పల్లా శ్రీనివాస్ గారిని మా ముస్లిం సందర్భం నుంచి మీరే. వామపక్షాలవి ఉద్దేశపూర్వక ఉద్యమాలు అని టీఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విల్లా రామ్మోహన్ కుమార్ అన్నారు. విశాఖ జిల్లా గాజువాకలోని ఎస్బీటీ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోరాటాల పేరుతో రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం విచారకరమని పేర్కొన్నారు. రాజకీయాలు పక్కన పెట్టి సమిష్టిగా పోరాడదామని యూనియన్ నేతలకు పిలుపునిచ్చారు. ఐక్య ఉద్యమం ద్వారానే ఏదైనా పరిష్కారం అవుతుందని చెప్పారు. పనిచేసే కూటమి నాయకత్వంపై విమర్శలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. గతంలో అధికారంలో ఉన్న వైసీపీ ఉక్కు కోసం ఏం చేసిందో చెప్పగలదా అని ప్రశ్నించారు. విశాఖ ఉక్కును కాపాడుకోవడమే లక్ష్యంగా ఎంపీ భరత్, ఎమ్మెల్యే పల్లా పనిచేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు బలిరెడ్డి సత్యనారాయణ, సింహాద్రి, పల్లా పెంటారావు, ఉగ్రం తదితరులు పాల్గొన్నారు. దీనికి అనేక ఆర్థిక ప్రయోజనాలే కాకుండా ప్లాంట్ని పరిరక్షించడంలో అనేక కీలకమైనటువంటి అంశాలను సాధించాం. సుమారు 15,000 కోట్లు స్టీల్ ప్లాంట్కి ప్రత్యక్షంగానే పరోక్షంగా కూడా సహకరించిన సందర్భంలో పల్లా శ్రీనివాసరావు గారు ప్రప్రదంగా ఈ ఉద్యమానికి నాంది పలికారు. తర్వాత గంటా శ్రీనివాసరావు గారు ఉత్తర నియోజకవర్గం నుంచి శాసనసభ్యులుగా రాజీనామా చేశారు. రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకత్వం అంతా కూడా తెలుగుదేశం పార్టీ తన శ్రేణులందరూ కూడా ఈ పోరాటానికి మద్దతు తెలియజేశారు. మరి ఈ క్రమంలో కేంద్ర మంత్రి కుమారస్వామి గారు కానీ, శ్రీనివాస వర్మ గారు కానీ వీళ్ళందరూ వచ్చి దీన్ని పూర్తి స్థాయిలో నడిపిస్తాం. నరేంద్ర మోడీ గారు కూడా ఎక్స్లో కూడా కామెంట్ చేశారు. భావోద్వేగాలకి ఈ స్టీల్ ప్లాంట్ని కాపాడుతామని కూడా చెప్పిన సంఘటనలు ఉన్నాయి. మేము కూడా పోరాట కమిటీలో మీ వేదిక మీద ఉన్న అందరూ కూడా ఉన్నాం. ఈవేళ పోరాట కమిటీగా మేమేం మాట్లాడడం, కానీ ఎంత కూటమి ప్రభుత్వం ఇంత చేసినా
ఈ ప్లాంట్ను రక్షిస్తామని చెప్పినా దీని శైలిలో విలీనం చేస్తామని చెప్పినా కూడా లేనిపోని డిమాండ్లు పెట్టి నిర్వాసితుల్ని కార్మికుల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా వామపక్ష కార్మిక సంఘాలు మీరు చేయలేరు, మేము చేస్తే వారు లేరు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచన చేయాలి. వేళ ఈ పోరాట కమిటీ కానీ అఖిలపక్షం కానీ రోజుకు ఒక నాయకుడు రావడం, మా నాయకులను తిట్టడం, పల్లా శ్రీనివాస గారు ఏం చేశారో, భరత్ గారు ఏం చేశారో మీ అందరికీ తెలిసిన విషయాలు చేసినప్పటికీ కూడా ఇంకా ప్రొలాంగ్ చేయాల్సి వస్తున్నారు. ఒకసారి ఏం చెప్పారు, కుమారస్వామి గారు వచ్చినప్పుడు ఆయన చెప్పిన ప్రకటన తర్వాత కూర్చుని రివ్యూ చేద్దాం, ఇది కొనసాగించాలా ఆపాలనేది. మేమైతే ఆపమని చెప్పలే, తాత్కాలికంగా మనం ఆపి ఇంకా ప్రయోజనం రాబట్టుకుందామని చెప్పినప్పటికీ కూడా నిన్న రాఘవల్ గారు వచ్చి ఆయన మాట్లాడతారు, మన గంగారాం గారు, ముఖ్యంగా సిపిఎం పాత్ర చాలా దారుణం. మేము ఎందుకు బాధపడుతున్నాం అంటే ఇంత చేసినటువంటి పల్లా శ్రీనివాసరావు గారు, భరత్ గారు కూడా విశాఖపట్నానికి స్టీల్ ప్లాంట్కి ఇన్ని ప్రయోజనాలు చేకూర్చినా కూడా రాజకీయ దురుద్దేశంతో మీరు విమర్శించడం అనేది కరెక్ట్ అయిన విధానం కాదు. మీరంటే గౌరవిస్తాం, రాఘవల్ గారు మీరు చాలా పెద్ద నాయకులు. చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడే అర్హత మీకు ఎక్కడ ఉందండి? గతంలో మేమే కాపాడాం కదా 1999 2000లో. అప్పుడు ఎన్డీఏ ఉంది, ఇప్పుడు ఎన్డీఏ ఉంది కదా. ఈవేళ మీరు ప్రెస్ మీట్ పెట్టడానికి ఏదో మా ప్రయోజనాల గురించి కాదు, చేసే ప్రభుత్వాన్ని, కృషి చేసే నాయకుల్ని మీరు ఈదు పాలు చేసి అప్రతిష్ట పాలు చేయడం అనేది కరెక్ట్ కాదు. పల్లా శ్రీనివాసరావు గారు కూడా నిన్న మీటింగ్లో కూడా చెప్పాడు, ఆయన ఎంతో బాధపడతా ఉన్నాడు. ఎంత చేసినా కూడా కనీసం మాతో సంప్రదించకుండా ఇష్టం వచ్చినటువంటి కార్యక్రమాల్లో మమ్మల్ని విమర్శిస్తూ ఉన్నారని. ఛాలెంజ్ చేస్తున్నాం, ఈ స్టీల్ ప్లాంట్ రక్షించేది కూటమే, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకత్వమే కాపాడుతుంది. వైసీపీ అనేది ఫెయిల్ అయింది, దాని గురించి మనం మాట్లాడడానికి అవకాశం లేదు. కానీ ఎందుకు వామపక్షాలు ఎంతో దారుణమైన విషయం కప్పుతున్నారు అనేది మా బాధ. తక్షణమే చెప్తున్నామన్నాం, పోరాట కమిటీగా మేము ఉన్నాం, మేము కూడా అనేక సలహాలు ఇచ్చి మేము కూడా నిర్విరామంగా పనిచేసాం. టీఎన్టీసీగా వామపక్షాలకి ఇతర పక్షాలు కూడా సంఘీభావంగా కూడా ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా సమైక్యం చేసాం, మమేకం చేసాం. ఈవేళ మమ్మల్ని సైతం పార్టీని సైతం తోలనాటం అనేది కరెక్ట్ కాదు. తక్షణమే మీ వ్యక్తిగత దోషణలు, రాజకీయ ప్రయోజనాల గురించి చేసే ప్రకటనలు, ఉద్దేశపూర్వకంగా చేసే పోరాటాలు ఆపి ఐక్య పోరాటం చేద్దామంటే మేము చేస్తామని అంటున్నాం. మేము వద్దనట్లేదు, అధికారంలో ఉన్న మేము చేయమని ఎప్పుడు అనలేదే. కానీ మమ్మల్ని బొమ్మల్లాగా పొగట్టినట్టు మమ్మల్ని పక్క పెట్టేసి ఏదో వాళ్ళు పబ్బం కట్టుకోవాలనుకుంటున్నారు. కూటమి లేనిదే స్టీల్ ప్లాంట్ రక్షింపబడదు. పల్లా శ్రీనివాసరావు గారు మన మీటింగ్లో చెప్పి ఆయన పెద్ద ఎత్తున పోరాడినప్పుడు కేంద్ర ప్రభుత్వం దిగిరాల. ఆయన చూస్తే తెలుగు ప్రజల సుదీర్ఘ ఆకాంక్ష. ఇది మొట్టమొదటిసారి కాదు, ఇంత మునుపు కూడా చరిత్రలో మీరు చూస్తే తెలుగువారు డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ పాలకుల దగ్గర ఉండే పరిస్థితి వచ్చింది. ఒక పక్క హైదరాబాద్ నిజాం పాలన, ఆంధ్రప్రదేశ్ బ్రిటిష్ వాళ్ళ పాలన, మళ్లీ మెడ్రాస్ ప్రెసిడెన్సీ, ఇలాంటి చరిత్రలో చాలా సార్లు చాలా సందర్భాల్లో విడిపోయి అప్పుడప్పుడు కొన్ని ప్రాంతాలు కలిసే పరిస్థితికి వచ్చాం. అందుకే ఇప్పుడు కూడా మీరు చూస్తే తెలుగు మాట్లాడే వాళ్ళు బళ్ళారిలో ఉంటారు, తమిళనాడులో ఉన్నారు, తిరుత్తణి ఇవన్నీ కూడా తెలుగు ప్రాంతాలే, ఒరిస్సాలో ఉన్నారు, బరంపూర్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆ విధంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆయన ఏదైనా సరే తెలుగు వారికి ఒక రాష్ట్రం కావాలని పోరాడారు. 58 రోజులు కఠోర దీక్షతో 1952 డిసెంబర్ 15న ఆయన ఆత్మ బలిదానం చేసుకున్నారు. ఇది ఒక చరిత్ర. ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన్ని ఎంచుకుంటాం. ఆనాటి ఆయన చనిపోయినప్పుడు కూడా ఒకసారి ఇవన్నీ కూడా చరిత్ర. బతికి ఉన్నప్పుడు సాధించలేంది చనిపోయి సాధిస్తామంటాం. అదే ఆయన ఆత్మార్పణ చేసుకున్న తర్వాత తెలుగు రాష్ట్రం వచ్చింది. అది ఆయన ఇచ్చినటువంటి మనందరికి ఒక వరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆయన చనిపోయే వరకు ఇక్కడుండే ప్రజలు కూడా ఆ రోజుట్లోనే పెద్ద ఆందోళన చేయలేదు. కానీ ఆయన నలిగి సఫర్ అయి ఫైనల్గా ఆయన చనిపోవడం, ఆయన చనిపోయిన తర్వాత ప్రజల్లో ఒక ఆవేశం, ఆగ్రహాలు
పెళ్ళుబికాయి. అక్కడి నుంచి కట్టలు దించుకున్న ఆగ్రహంతో బయట వచ్చారు. వారి చూసిన తర్వాత నెహ్రూ లాంటి వ్యక్తి భయపడిపోయి 1952 డిసెంబర్ 19న పార్లమెంట్లో తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం ఇస్తున్నామని ప్రకటించారు. అది పొట్టి శ్రీరాములు గారు చనిపోయి సాధించిన విజయం. ఇది ఒక చరిత్ర. అదే మరిగా అక్కడి నుంచి 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు 1953 మార్చి 25 నెహ్రూ ప్రకటించారు. అక్కడి నుంచి 1953 అక్టోబర్న ఆంధ్ర రాష్ట్రం స్వయం పరిపాలనతో వచ్చింది. ఇది ఒకటైతే మళ్లీ తెలంగాణలో కలవడం ఇంకొకటి. తెలుగు మాట్లాడే అందరం మళ్లీ రాష్ట్రం విడిపోయి జూన్ 2వ తారీఖున ఇక్కడికి రావడం. అంటే 3 రోజులు మారిపోయాయి. ఆయన ఆత్మత్యాగం చేయడం, తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం వచ్చి కర్నూలుతో ప్రారంభం కావడం, మళ్లీ పెద్దలందరూ మాట్లాడుకొని లేదు తెలుగు వాళ్ళందరూ ఉండాలి, అటు హైదరాబాద్ 2014 మార్చిలో జస్ట్ బిఫోర్ ఎన్నికలప్పుడు దీన్ని ప్రారంభించి ఒక బి టీమ్ గా చంద్రబాబు నాయుడు గారు వదిలారు. కాపులందరినీ కట్టగట్టి, ఎందుకంటే డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారి కాపుల్ని చేతుల్లోకి తీసుకోలేడు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కులాల చరిత్ర అలాంటిది. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కాపు సామాజిక వర్గం మీద అనేకమైనటువంటి దుశ్చర్యలు చేసినటువంటి సమాజం ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. అందులో డైరెక్ట్ గా ఆయనతో మాట్లాడలేరు కాబట్టి కాపులతో పవన్ కళ్యాణ్ గారిని అక్కడ పెట్టి ఆయన నుండి అట్రాక్ట్ చేసి తద్వారా తన వైపు మరలించుకోవాలనేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగానే జనసేన పార్టీ ఆవిర్భవించింది అనేది ఇవాళ మేము కొత్తగా చెప్పటంలా, డే 1 నుంచి చెబుతున్నటువంటి అంశమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఆ ప్రక్రియలోనే చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు ఆపద వచ్చినా కాపులు తీసుకెళ్లి లింక్ చేయడానికి ఏర్పాటు చేయబడినటువంటి ఒక రాజకీయ పార్టీగా ముద్రపడినటువంటి రాజకీయ పార్టీ. అందువల్లే చంద్రబాబు నాయుడు గారిని నిలబెట్టడానికి ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు గారే మొత్తం జనసేనకి తెలుగుదేశం పార్టీకి మేనేజ్ చేసేది ఎవరయ్యా అంటే నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు దీన్నంతా కూడా టోటల్ గా మెయింటైన్ చేసేటటువంటి పరిస్థితిలో ఇవాళ ఉన్నారు. దీనిలో ఒక మాట అన్నారు పవన్ కళ్యాణ్ గారు, 100% స్ట్రైక్ రేట్. ఏంటి 100% స్ట్రైక్ రేట్? నాకు అర్థం కాలేదు. మీరు ఒక్కళ్ళే వచ్చారు 100% స్ట్రైక్ రేట్ కి. 21 సీట్లు పోటీ చేశారు, 21 సీట్లు మీరు గెలిచారు. అందువల్ల మీరు 100% స్ట్రైక్ రేట్ అని అనుకుంటే ఎలాగా అంటున్నా? అది బలం కాదు నాయన. 2 పార్టీల యొక్క మద్దతు నీకు వాపుగా కనపడి నీకు 21 వచ్చినాయి. అది రాష్ట్ర ప్రజల దురదృష్టం వల్ల వచ్చిందని నేను మనవి చేస్తున్నా. 21 సీట్లు గెలుచుకొని ఇది నాకు స్ట్రైక్ రేట్ అద్భుతం అమోఘం అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. శభాష్ అయ్యా. నేను మాట చెప్తాను. ఏమండి పవన్ కళ్యాణ్ గారు, కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు, మీ డయాస్ మీద 21 మంది శాసనసభ్యులు ఉన్నారు, 2 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. అసలు మీ వాళ్ళు ఎవరు చెప్పండి నాకు. మీ పార్టీలో వచ్చిన వాళ్ళు ఎవరు? చంద్రబాబు నాయుడు గారి దగ్గర టికెట్ లేకపోతే పంపిస్తే వాళ్ళకి టికెట్ ఇచ్చావు. మేము రిజెక్ట్ చేసిన బ్యాచ్ కొంతమంది టికెట్ ఇచ్చావు. నీ సొంత మనుషులు, నీ పార్టీ మనుషులు ఎవరున్నారు? ఎవరు లేరు. గాలి కొట్టుకొచ్చిన వాళ్ళని కొంతమందిని పెట్టుకున్నావు. నీ అదృష్టం బాగుంది, గాలి కొట్టింది, గెలిచావు. ఇది జరిగినటువంటి అంశం. 100% స్ట్రైక్ రేట్ అనేటువంటి మాట మాట్లాడుతున్నావు. అసలు నీకున్నటువంటి 22 శాసనసభ్యుల్లోనూ 21 శాసనసభ్యుల్లోనూ 2 పార్లమెంటు సభ్యుల్లోనూ 100% నీ వాళ్ళు కాదయ్యా చంద్రబాబు నాయుడు గారి మనుషులు, లేదా మేము రిజెక్ట్ చేసినటువంటి మనుషులు అనే విషయాన్ని దయచేసి గుర్తు పెట్టుకోమని ఈ సందర్భంగా నేను చెప్తున్నా. సరే, నీకు 100% స్ట్రైక్ రేట్ తో నువ్వు గెలిచావు. నువ్వు ఇచ్చిన హామీలు ఏంటి? చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం కలిసి ఇచ్చినటువంటి హామీలు ఏమయ్యాయి అని అడుగుతా ఉన్నా. సూపర్ 6 ఏమైంది? సూపర్ 7 ఏమైంది? 143 హామీలు ఇచ్చి ప్రజల్లోకి వెళ్లారు. నిర్లజ్జగా, నిర్దాక్షిణ్యంగా దాని మీద ఉద్దేశ్యపూర్వకమైనటువంటి దాడి చేసినారు. ఒక్కసారిగా నిరసన పెల్లుబుకే లోపల లోకేష్ గారు, నారా లోకేష్ గారు మంత్రివర్యులు దానికి క్షమాపణలు చెప్పి నేనే దాన్ని పునర్నిర్మిస్తాను అని ప్రకటన ఇచ్చినారు.
సారీ చెప్పు. కానీ చంద్రబాబు గారు ఒక్క ప్రకటన కూడా ఇవ్వాల. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవిత్రతను కాపాడాలని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు, ఇంత దుర్మార్గం పాశవికమైనటువంటి దాడి జరిగితే ఆయన నుంచి ఒక్క ప్రకటన కూడా రాల. దానికి తోడు ఆ ప్రాంతం ఏ మంత్రి కింద ఉన్నది అంటే జితాశువులు, చ్యుతాశయులు, పరమ పూజ్య పరివ్రాజికాచార్యులు, సనాతన ధర్మ పరిరక్షణ పీఠాధిపతి వర్యులు శ్రీ 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 పవనానంద స్వాముల వారి దివ్య పర్యవేక్షణ కింద ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఈ ఘాతుక చర్య జరిగితే ఈ స్వామివార్ల ప్రవచనం బయటికి రానేలే. ఎందుకు ఇలా జరిగింది? సనాతన ధర్మం మీద దాడి చేస్తే వాళ్ల తలలు తీస్తాను అన్నంత భీకర ప్రతిజ్ఞలు చేసేటువంటి పవనానందుల స్వాముల వారి గొంతుగా మూగబోయిందా? ఆయన మాట్లాడాల్సినటువంటి అవసరం లేదా? దేవాదాయ శాఖ మంత్రి వర్యులు అది టైగర్ జోన్ పరిధిలో ఉన్నది కాబట్టి దాన్ని కూల్చివేశారు అని ఆయన ఒక ప్రకటన చేస్తాడు. మరింత ప్రమాదకరమైనటువంటి మాట, టైగర్ జోన్ పరిధిలో ఉన్నటువంటి కాశీనాయన క్షేత్రాన్ని కూల్చినాము అంటే టైగర్ జోన్ పరిధిలోనే ఉన్నటువంటి శ్రీశైలంని కూడా భవిష్యత్తులో కూల్చివేస్తాము అన్నటువంటి ధ్వని అందులో కనపడుతున్నది. శ్రీశైలం కూడా టైగర్ పర్యటన చేస్తూ స్వచ్ఛాంధ్రప్రదేశ్ మీద ఆయన అక్కడ రావటం జరిగింది. ఈ కార్యక్రమం అక్టోబరు 2 నుంచి స్టార్ట్ చేస్తాం. ఈ స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ని బాగా తీర్చిదిద్దాలి, బాగా చేయాలి అని ఆయన చెప్పడం జరిగింది. మన ఏదైతే ఉమ్మడి జిల్లా ఉందో రాష్ట్రంలో కింద నుంచి 3వ స్థానంలో ఉంది. 3వ స్థానం కాదు, కింద నుంచి 3వ స్థానం. ఈ 9 నెలల పాలనలో ఈ స్థితికి దిగజారిపోయిందనే దానికి ఆయన నోటితోటే చెప్పారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాష్ట్రం అంతా కూడా తడి చెత్త పొడి చెత్త అని బుట్టలివ్వటం, తడి చెత్త పొడి చెత్త అని చెప్పి వ్యాన్లు ఇచ్చి రాష్ట్రం అంతా కూడా ఇంటింటికి సందు సందు తిరిగేలా చూసి, ఇంకా ఎల్లలేని ఏరియాకి ఆ తోపుడు బళ్ళను పంపించి ఎక్కడా కూడా చెత్త లేకుండా పరిశుభ్రత కాపాడటంలో 5 సంవత్సరాలు మాకు చెప్పుకోవటం రాదు, చాలా బాగా చేశాం, అందులో ముందున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. భారతదేశంలోనే మంచి పొజిషన్కి వెళ్ళటం కూడా జరిగింది. నీతి ఆయోగ్ కూడా కితాబు ఇవ్వటం జరిగింది. ఇవాళ రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీల్లోనూ కూడా చెత్త కుప్పలు పేరుకుపోయి ఎక్కడికక్కడ దుర్వాసనతోటి ఆ చెత్త కుప్పలో కొన్ని చోట్ల తగలబెట్టి ఆ పొల్యూషన్ తోటి ప్రజలకి ఇబ్బంది కలిగే పరిస్థితులు గతంలో ఉండి, ఈ స్వచ్ఛ భారత్ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రతి మున్సిపాలిటీ చెత్త కుప్ప మీద కూడా ఒక మిషనరీ బిగించి దానికి ఒక కాంట్రాక్ట్ ఇచ్చి